కేసులో హరీష్ రావును మళ్లీ పిలుస్తాం. ఆయనకు సుప్రీంలో స్టే రాలేదన్న సజ్జనార్. సాక్షులను ప్రభావితం చేయొద్దని సూచించామన్న సిపి. విచారణ పేరుతో సమయం వృధా, అవినీతి నుంచి డైవర్ట్ చేయడానికే నోటీసులు. ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలన్న హరీష్. సిట్ ప్రశ్నలకు హరీష్ మైండ్ బ్లాంక్ అయింది. కవితే ఫోన్ ట్యాప్ అయిందని చెప్పిందన్న ఆది. కావాలనే కాంగ్రెస్ పై బురద జల్లుతున్నారన్న చామల. బొగ్గు స్కామ్ పై నిలదీస్తున్న విపక్షాలు. సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరపాలన్న కేటీఆర్. బీఆర్ఎస్ కాంగ్రెస్ లు పాత్రదారులన్న బీజేపీ. దావోస్ పర్యటనలో సీఎం రేవంత్. నేడు కీలక ఒప్పందాలు. గూగుల్ ప్రతినిధులతో సీఎం భేటీ. దావోస్ లో ఏపీ ప్రభుత్వం రికార్డ్ ఒప్పందాలు. 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న ఆర్ఎంజీ. ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ కు యుఏఈ తోడ్పాటు. గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టుపై పవన్ సమీక్ష. ఉగాది నుంచి 50% గ్రీన్ కవర్ ప్రాజెక్ట్ అమలు. యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశం. ఈ నూతన సంవత్సరంలో మీ మాతృత్వ కలను సాకారం చేసుకోండి. ఓయాసిస్ IVF అండ్ ఫర్టిలిటీతో IVF పై 15,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కాన్, AMH టెస్ట్ మరియు సిమెన్ అనాలిసిస్. ప్లీజ్ కాంటాక్ట్ 9513731637. మున్సిపల్ ఎన్నికలపై ఎస్ఈసీ ఫోకస్. నేడు నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ కలెక్టర్లతో సమావేశం. త్వరలోనే షెడ్యూల్ ప్రకటించే అవకాశం. ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు తీసేయడం తప్పు. ఈ నెల 26 తర్వాత ఉద్యమిస్తాం. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు ఖాయమన్న మహేష్ గౌడ్. వాలంటీర్ వ్యవస్థే మా కొంప ముంచింది. ప్రజలతో దూరం ఏర్పడిందన్న వైసీపీ ఎమ్మెల్యే. న్యాయం చేయలేకపోయామని బాలనాగిరెడ్డి కామెంట్స్. ఏపీ లిక్కర్ కేసులో నిందితులకు సిట్ కస్టడీ. 3 రోజుల పాటు రోనక్ చోప్రాను విచారించనున్న సిట్. కీలక ఆధారాలు రాబట్టే అవకాశం. మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు. నేడు మండమెలిగే పండుగకు ఏర్పాట్లు. జాతర కోసం 3,495 ప్రత్యేక బస్సులు. కోటప్పకొండ తిరునాళ్లపై కలెక్టర్ రివ్యూ. ఫిబ్రవరి మొదటి వారంలోనే ఏర్పాట్లు పూర్తి చేయాలి. భక్తులకు అసౌకర్యం కలగొద్దన్న కృతికా శుక్లా. శ్రీశైలం డ్యాం మరమ్మతులకు నిపుణుల బృందం. NDSA సిఫార్సులతో CWC నిర్ణయం. ప్లంచ్ పూల్ సహా ఇతర మరమ్మతులపై అధ్యయనం. బాధితుల దగ్గరకే పోలీసులు. అక్కడే FIRలు నమోదుకు కసరత్తు. తెలంగాణ CID పోలీసుల విప్లవాత్మక నిర్ణయం. ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం. పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్. మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధర. ఔన్స్ బంగారంపై $160 పెరుగుదల. స్వల్పంగా తగ్గిన సిల్వర్ ప్రైస్. నేడు భారత్ న్యూజిలాండ్ మధ్య తొలి T20. నాగ్పూర్ వేదికగా మ్యాచ్. వరల్డ్ కప్ కు ముందు భారత్ కు కీలక పోరు. WPL లో ముంబైను చిత్తు చేసిన ఢిల్లీ. 7 వికెట్ల తేడాతో గెలుపు. రాణించిన జమీమా.